హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు క్రాంతి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి చికెన్ బిర్యానీ అండి. అయితే ముందుగా ఒక బాండీలో ఆయిల్ తీసేసుకుని దాంట్లో 20 రూపీస్ బిర్యానీ విడి మసాలాలని నేను యాడ్ చేసుకున్నానండి. నేను ఇవాళ తీసుకున్న రైస్ క్వాంటిటీ వచ్చేసి 1.5 kg రైస్ అనమాట. దాంట్లోకి ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి మసాలా అనేది. అలాగే బే లీవ్స్ కూడా చూసుకుని వేసుకోండి, ఎందుకంటే ఒక్కోసారి అవి పాడైపోయి ఉంటాయండి. అవి కూడా తుంచుకుని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది రైస్కి. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఈరోజు ఈ రైస్కి వచ్చేసి నేను ఒక కట్ట కొత్తిమీర, అలాగే ఒక కట్ట పుదీనా అనేది తీసుకున్నానండి. కరెక్ట్గా 1.5 kg రైస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఫ్లేవర్ కోసం అయితే ఇప్పుడు దీంట్లో పసుపు, ఉప్పు కూడా వేసుకోండి. అలాగే టొమాటోస్ కూడా వేసుకోండి. టొమాటోస్ అయితే స్కిప్ అయిపోయిందండి, అందుకే చూపించాను అనమాట. ఇవైతే బాగా మగ్గిన తర్వాత దీంట్లో 1 kg చికెన్ అనేది కూడా యాడ్ చేసుకుని బాగా మగ్గనివ్వండి. చికెన్ అయితే నీట్గా కలుపుకొని, అలాగే నేను కొత్తిమీర, పుదీనా అనేది లేయర్ బై లేయర్ కింద వేస్తున్నానండి. ఒక్కొక్క ఐటెం వేసినప్పుడు ఒక్కొక్క లేయర్ కింద వేసుకుంటూ వస్తున్నాను అనమాట, ఫ్లేవర్ అనేది బాగా పట్టడానికి. చూసారు కదండి, మళ్ళీ అయితే పుదీనా, కొత్తిమీర అనేది యాడ్ చేసుకుని బాగా కలుపుకుంటున్నాను అనమాట. ఇప్పుడు దీంట్లో ముందుగా మనకి 20 రూపీస్ బిర్యానీ మసాలాలో వచ్చిన టేస్టింగ్ సాల్ట్ అనేది యాడ్ చేశానండి. అలాగే ఒక 100 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను. అది వేసుకున్నాక బాగా తిప్పుకోండి, ఎందుకంటే పచ్చివాసన పోవాలి కదండి. దాంట్లో 3 or 4 టేబుల్ స్పూన్ మన స్పైస్కి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకోండి. అలాగే దాంట్లో 2 teaspoons ధనియాల పొడి, అలాగే హాఫ్ ప్యాకెట్ చికెన్ మసాలా అండి వేసుకుని బాగా తిప్పుకోండి. దీంట్లోనే ఒక అరకప్పు పెరుగు అనేది కూడా యాడ్ చేసుకుని బాగా తిప్పుకోండి. ఈ పెరుగు వేయడం వల్ల యూజ్ ఏంటంటే చికెన్ అనేది మాయిశ్చర్గా, అలాగే రైస్ అనేది పలుకుగా వస్తుందండి. అది కొంచెం దగ్గర పడనివ్వండి, గ్రేవీ అంతా పట్టేలాగా చికెన్కి. ఇప్పుడు దీంట్లోనే నేను 1.5 kg రైస్ ముందుగా నానబెట్టుకున్న రైస్ని నీట్గా నీళ్ళు వంపేసుకుని క్లీన్ చేసుకున్న తర్వాత ఆ రైస్ని అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఈ రైస్ ఇలా వేసుకుని బాయిల్ చేసుకోవడం వల్ల చికెన్ స్టాక్ అనేది రైస్కి బాగా పట్టి ఆ ఫ్లేవర్ అనేది అంతా కూడా బాగా పడుతుందండి. అలాగే రైస్కు సేపు వేపుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది బిర్యానీకి. అయితే మనం తక్కువ క్వాంటిటీ అయితే ఈజీగా మొత్తం ఫ్రై అవుతుందండి. మనకి ఎక్కువ క్వాంటిటీ, అది కూడా హైలో ఉండడం వల్ల పొయ్యి కూడా కొంచెం కష్టమైంది నాకు తిప్పడం. వీలైనంత వరకు తిప్పుకున్నాను. దాంట్లో మళ్ళీ కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుని నీట్గా తిప్పుకున్నానండి. ఇది మనం 1.5 kg రైస్ తీసుకున్నాం కదా, హాఫ్ కేజీ అంటే అర కేజీ రైస్కి 2 లీటర్ వాటర్ అనేది పోసుకోవాలండి. అలాగా 3 లీటర్స్ వాటర్ అనేది అయితే మనం పోసుకున్నాం అనమాట 1.5 kg రైస్కి. ఈ రైస్ వచ్చేసి కళ్యాణి రైస్ అండి. అదే బాస్మతి రైస్ అయితే 1.5 kg రైస్కి 2.5 వాటర్ పోసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే రైస్ కూడా చూసారు కదా, కుక్ అయితే అయిపోయింది. ఒకసారి మొత్తం కింద నుంచి పైకి అయితే టాస్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే లోపల ఇంకా ఏమైనా ఉడకంది ఉంటే కూడా ఉడికిపోతుంది. తేమ ఉన్నది కదండి, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకుని మూత పెట్టేసి పైన బరువు అనేది వేసేసుకొని ఒక 5 or 10 minutes అలా వదిలేయండి. అలా వదిలేయడం వల్ల తేమ అనేది మొత్తం లాగేసి రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మిగిలిన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని పైన ప్లేట్ మూత వేసుకుని దానిపైన బరువు పెట్టేసుకుని అలా వదిలేయండి. చూసారు కదండి, చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పిల్లలైతే ఆకలి అంటున్నారండి. వెంటనే వాళ్ళకైతే వేడివేడిగా సర్వ్ చేసేసాను. ఇలాగా దీంట్లోకి అయితే మనకు కర్రీ కూడా అవసరం లేదండి, ఎందుకంటే 1.5 kg రైస్కి 1 kg చికెన్ అయితే దీంట్లోనే వేసేసుకుని స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మనకి సపరేట్గా కర్రీ అనేది అవసరం లేదండి. ఇంకేమైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే రైతా వేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చికెన్ బిర్యానీ చాలా బాగా వచ్చిందన్నమాట. థ్యాంక్స్ ఫర్